మన రాష్ట్రంలో పవన్ అన్న ఉన్నారు. నేను ఎన్నో మార్లు చెప్పా, ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు పవన్ అన్న ఆయన్ని కలిసిదానికి వచ్చారు. మేము కలిసిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి అక్కడ బస్సులో కుటుంబం అంతా ఉంటే కలవాలని నేను వచ్చాను. అప్పుడు ఆయన ఒక్కటే ఒక మాట చెప్పాడు, లోకేష్ ఒక పెద్దన్నగా నీకు నేను అండగా నిలబడతాను, నీకు ఏ సమస్య ఉన్నా నాకు ఫోన్ చేయి అని చెప్పిన వ్యక్తి పవన్ అన్న. ఈరోజు చాలా స్పష్టంగా ఆయన చెప్తున్నారు, కనీసం 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడాలి, కలిసికట్టుగా మనం పనిచేయాలని. మొన్న ఒక ఇంటర్వ్యూలో పొరపాటున నేను 2029 కూటమి గెలుస్తుందని చెప్పా. ఇమ్మీడియట్గా ఆయన ఫోన్ చేసి నేను 3 టర్మ్లు అంటే నువ్వు వచ్చే టర్మే అంటావు ఏంటని నాతో దెబ్బలాడిన వ్యక్తి పవన్ అన్న. పొత్తు ధర్మం అందరం పాటించాలి, కలిసికట్టుగా పోరాడాలి, మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి. దీనికి మనందరి సహకారం చాలా చాలా అవసరం.